దేవుని గురించి వాళ్ళు ప్రయాసపడుతుంది. మనం ఈ నుండి కొంచెం దేవుని పనికి అంటే నాకు ఇంటి పని ఉన్నది అంటాం. ఏమేన్ ఎస్ అంతే. అదే అన్నమాట. ఇంటి పని ఎప్పటికీ ఉంటుంది, దేవుని పని అవుతుంది. హల్లెలూయా. చేసుకోవాలి. మీరు అందరూ ఇప్పటి వరకు మనమేమి కూడి మాట్లాడుకోలేదు. ఎస్ మనం దేవుడికి కదా సమయం ఇచ్చి స్థలం ఇచ్చి కూకొని పెట్టాడు కదా, మనం మాట్లాడుకుంటున్నాం. ఎస్ ఎవరికి ఏమి జ్ఞానం ఇచ్చిండో ఆ జ్ఞానంతో ఒకరు సంభాషణ చేసుకొని మనం చాలా ముందుకున్నారు వాళ్ళు, దేవుళ్ళ ముందుకున్నారు వాళ్ళు. అప్పుడు మనకు పని జరుగుతుంది. దేవుడు చేస్తాడు. దేవుడు నువ్వు ఆయన ఇంకా ఇప్పుడు ఎక్కువ పెద్ద వాగ్దానం ఏమి ఇచ్చింది తెలుసా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు, విశ్వాస ప్రార్థన నువ్వు చేసినప్పుడు నువ్వు ఏమి అడుగుతావో అవన్నీ అప్పుడే దొరికినాయి అని చెప్తాను. అది ఎంత ఇది నువ్వు ప్రార్థన చేసినప్పుడు దొరికింది. ఇప్పుడు చేస్తున్నా రేపా ఏళ్ళుండా లేదా చెప్పలేదు, ఇప్పుడే దొరికినాయి అని అనుకోమంటుంది. ఇంకా నీకు నువ్వు దొరికినాయని అనుకోవడమే నీకు. అందు గురించి మనం దొరికినాయని అనుకొని ఆయన వెంబడి ఉందాం. ఆయన పని చేస్తాడు. ఆయన పని చేసేందుకు మనకు శక్తి, బలం, జ్ఞానం, బుద్ధి అన్నీ ఇవ్వని అడుక్కుంటూ పోవాలి. అడుగుడు ఇవ్వబడు. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. ఒక్కడికే కాదు, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును అన్నాడు. అట్లా దేవుడు ఆ మాట ఇచ్చినాడు, ఆ వాగ్దానం కూడా ఇచ్చింది. మీరు అడుగురు కానీ నేను తర్వాత ఇస్తాను.